పింఛను ఇప్పించండి బాబు అంటూ బొబ్బిలి రూరల్లో ఒకసారి చూద్దాం. ఇంటి దిక్కును కోల్పోయాం, కుటుంబ పోషణకు కష్టమవుతుంది, తక్షణమే అర్హతలైన పరిశీలించి పింఛన్లు మంజూరు చేయాలంటూ పలువురు వితంతువులు ఎంపీడీఓ రవికుమార్కు విన్నపించారు. భర్త చనిపోయి నెల గడుస్తున్నా పింఛను రాలేదని కమ్మవలస గ్రామానికి చెందిన రాపక్క సాయమ్మ, పిల్ల అప్పలనరసమ్మ, సత్యమ్మ, చప్ప మహాలక్ష్మి, సింహాచలం ఈ పార్వతి వాపోయారు. పింఛనుదారుల కష్టాల్లో సర్పంచ్ పిల్ల వసుంధర ఎంపీడీఓకి వివరించారు. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, మేమైతే భర్తలు కోల్పోయాం, మామైతే వితంతువులుగా ఉంటూ ఉన్నాం, ఇప్పటి వరకు కూడా మాకు పింఛన్లు రావడం లేదు, మేము బ్రతకాలంటే చాలా కష్టంగా ఉంది, మాకు అనారోగ్యానికి కూడా గురవుపోయాం, అయితే మాత్రం ఇప్పుడు మాకు పింఛను కావాలి అంటూ మేము ఎన్నిసార్లు మేము అప్పీల్ చేసుకున్నా సరే మాకు పింఛను రావడం లేదని ఇక్కడ ఎంపీడీఓ రవికుమార్కి అయితే వినతిపత్రం అందజేస్తున్న వితంతు మహిళలు అయితే మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ప్రధానంగా అయితే మాత్రము ఆరోపిస్తుంది, మాకు దయచేసి ఎప్పటికైనా సరే మాకు పింఛను వచ్చినట్టుగా మాకు చూడవలసిందిగా ఎంపీడీఓని అయితే మాత్రం కోరుతున్నట్టు తెలుసు.